హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక వీడియోతో మీ ముందరికి వచ్చేసానండి. ఇదైతే పాస్తా ఎలా చేసుకుందామో చూసేద్దామా. పాస్తా తీసుకున్నాము, స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టేసి అందులో నీళ్ళు, ఉప్పు, నూనె వేసుకొని కొంచెం తెరలనీయకుండా కొంచెం మామూలుగా కాంచండి, ఎక్కువ కాకుండా. నూనె వేస్తేనంటే పాస్తా అనేది అన్నీ ఒక దగ్గర రాకుండా విడివిడిగా అవుతాయి, శుద్ధలాగా అవ్వకోకుండా విడివిడిగా ఉంటాయి. ఇవే పాస్తా, దీంట్లో చాలా రకాలు ఉంటాయండి. మేమైతే ఈ రకం తీసుకున్నాము. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కోసేసి ఉంచుకోండి. క్యారెట్, టమాటా కూడా కోసుకోండి. చూడండి, అంతలోపు ఇవి కొంచెం బాగా కాగిపోయినాయి కదా. ఇవి ఇప్పుడు పాస్తా అనేది అందులో వేసేయండి. అందులో వేసామంటే అందులో వేసి అలా కలుపుకొని వదిలేయండి. మళ్ళీ 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ కలుపుకోండి. కొంచెము ఉడికే కొద్దీ కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు కరుచుకొని పోయిద్ది. చూడండి, బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడైతే చూపిస్తాను మీకు. చూడండి, ఉడికిపోయినాయి. ఇవైతే ఒక బొక్కల గిన్నె తీసుకొని అందులో వేసేసుకోవాలి. అందులో వేసుకొని చల్లనీళ్ళు పోసుకోవాలండి. ఇవి చూడండి, అన్నీ కోసేసి ఉంచేసాను. కరివేపాకు కూడా ఇందాక సగమే కోస్తున్నాగా, అందుకే ఇప్పుడు సగం కోసాను, అయిపోయింది అందరితో. ఇప్పటికైతే ఇవి ఉడికిపోయినాయి. ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అదిగో అలా అంటే ఉడికినాయో లేదని తెలిసిపోయిద్ది. బయట అయితే మసాలాలు అన్నీ వేస్తారండి, మనం మసాలాలు ఏం వేసుకోకుండా చేసుకుందాము. మళ్ళీ అదే ప్యాన్ కడుక్కొని అందులో నూనె వేసుకొని, ఎక్కువ వేసుకోవద్దండి, బాగోదు. కొంచెం తిరమాతకు వేసుకున్నమైనా వేసుకోండి. దాని తర్వాత తిరమాత గింజలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని వేపుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం బాగా వేగిన తర్వాత క్యారెట్, టమాటాలు వేసుకొని వేపుకోండి. కరివేపాకు అన్నీ వేసి బాగా వేగాలండి. ఇవి చూడండి, చిటపట 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 అంటున్నాయి అవి అయితే. ఇవి కొంచెం బాగా వేగిపోయినాయా, కొంచెం తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు, క్యారెట్ కూడా వేసి వేపుకోండి. వేపేసుకున్నాం. ఇవైతే వేగేటప్పుడు పసుపు వేయాలంట, కానీ నేను వేయలేదు, నాకు తెలియదు. నేను ఫస్ట్ టైం చేశాను, మొదలు చెప్తుంటే అయితే పసుపు వేయలేదు. తినమాత్రలోనే పసుపు వేయాలంట, వేయండి మీరు కూడా. నేనైతే వేయలేదు. ఇప్పుడు పాస్తా వేసేసి అందులో మసాలా కాకుండా కొంచెం ఉప్పు, కొంచెం ధనియా పౌడర్, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, అంతే అండి. ఈ 3 వేసేసుకొని ఈ మసాలా అంతా పాస్తా ఉంది కదా, పాస్తాకు పట్టేలాగా కలిపేసుకోండి. అంతే, ఎంతో వేడివేడిగా టేస్టీ పాస్తా రెడీ. బయట అయితే ఆ మసాలా, ఈ మసాలా, ఆ నూనె, ఈ నూనె అన్నీ వేస్తారు, ఏం బాగోదు. అందుకనే మీరు ఇంట్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. సిమ్లో ఒక 5 మినిట్స్ అలా బాగా వేపుకున్నప్పుడు మసాలా అనేది బాగా పడిద్ది. బాయ్ ఫ్రెండ్స్, ఇంకొక వీడియోతో మీ ముందరికి వచ్చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.